ఏదో కూర్చొని యాంకరింగ్ చేస్తుంటే తెలియట్లేదు కానీ యాక్టింగ్ అంటే కష్టమే. ఇలా అంత ఉంటుంది. ఈజీగా అవ్వరు స్టార్లు. అంటే ఇంత ఇంత కష్టపడడం వల్ల అంటే అఫ్ కోర్స్ నేను అదే అనుకుంటా. అంటే ఇంత కష్టపడ్డాను కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానేమో మేబీ మంచి ఆర్టిస్ట్గా. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి అదే రికగ్నైజేషన్. డెఫినెట్ గా బయటికి వెళ్తే మిమ్మల్ని గుర్తుపట్టని వాళ్ళు ఎవరు ఉండరేమో ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ గుర్తుపట్టని వాళ్ళు ఉండరు. అదే గౌరవం ఇస్తారు. గౌరవం డెఫినెట్ గా అది మేబీ మీ ఫ్యామిలీలోనే ఉన్నట్లుంది. మిమ్మల్ని చూసినా మీ బ్రదర్ ని చూసినా ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. నమ్మరండి ఇన్ని కార్పొరేట్స్ ఉన్నాయి నాకు. ఈటీవీ, జెమినీ, స్టార్మా, జీ తెలుగు, ప్రతి ఛానల్ కి నేనంటే చాలా అభిమానం. డెఫినెట్ గా సార్. అంటే వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నా పేరు రాసుకుంటా. అట్ ది సేమ్ టైమ్ ఈ సందర్భంగా నేను ఒక చిన్న మాట చెప్పాలి మీకు. మీ బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. మీకు నేను తెలియదు, మీ బ్రదర్తో ఒక ఇంటర్వ్యూ చేశాను పొలిమేరా టైంలో, పొలిమేరా 2కి ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ బ్రదర్ని నేను ఇంటర్వ్యూలో ఫస్ట్ అడిగిన మాట, సార్ కౌశిక్ గారు బాగున్నారా అన్న. అంటే ఇంటర్వ్యూ నాదేనా అన్నారా అంటే మీరే సార్, కానీ నాకు కౌశిక్ గారు ఫేవరెట్, నాకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆయన నెంబర్ కావాలి అన్న. ఎక్కడికి వెళ్ళాం ఆ వాడి గురించి నన్ను ఇంటర్వ్యూ కని పిలుస్తున్నారు, వాడి గురించి అడుగుతున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే ఎట్ ది సేమ్ టైం నేను మీ నెంబర్ తీసుకోవడం నెక్స్ట్ వెంటనే ఐ థింక్ నెక్స్ట్ డే మార్నింగే కాల్ చేశాను. ఆ రోజు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నైట్ 10 అయిపోయింది మాకు స్టూడియోలో. మీ బ్రదర్ బాగా బిజీగా ఉన్నారు. చేస్తే హౌ పాజిటివ్ రిసీవింగ్. మీరు ఎంత రెస్పెక్ట్గా, ఎంత పొలైట్గా, ఎంత అంటే బిజీగా ఉన్నాను. ఐ థింక్ మీరు అప్పుడు కూర్గ్లోనే ఇక్కడ ఉన్నారు, నాకు బాగా గుర్తు. 2 months అవుతుంది జరిగి. కూర్గ్లో ఉన్నప్పుడు బాగా చెప్పారు. చేస్తానండి రాగానే చెప్తా అన్నారు. అప్పటి నుంచి ఎప్పుడు కాల్ చేసినా పాపం మీ స్కెడ్యూల్ చూసుకొని నాకు చెప్పడం, అప్డేట్ అవ్వడం. అసలు ఎప్పుడు కూడా నేను ఊరికే కాల్ చేస్తున్నా కానీ ఎక్కడ మీరు కొంచెం కూడా బిజీగా ఉన్నా అన్న ఇది మీ వాయిస్ లో నాకు వినిపించలేదు. కాదండి, అంటే నేను మీరు నమ్మరు, నాకు నేను చిరంజీవి గారు అభిమాని అండి, డై హార్డ్ ఫ్యాన్. నేను అందరికి తెలిసిన విషయం. అన్ని ఇంటర్వ్యూలో అడగపోనే చెప్తా, ఈ క్వశ్చన్ ఆన్సర్ అడగపోనే చెప్తాను నేను చిరంజీవి గారి ఫ్యాన్ అని. అలాగే నాకు రజనీకాంత్ గారు అంటే చాలా ఇష్టం అండి. రజనీకాంత్ గారు కూడా ఒకసారి మా తమ్ముడు త్యాగి అని ఒక సినిమా చేశాడు రజనీకాంత్ గారితో. త్యాగి హిందీ సినిమా. మెడ్రాస్ లో ఉన్నాం కాబట్టి మేము అప్పుడు. మా తమ్ముడు రజనీకాంత్ గారు అబ్బాయిగా చేశాడండి. ఆ సినిమా షూటింగ్ లో రజనీకాంత్ గారు అబ్బాయి మా తమ్ముడు చేశాడు అన్నమాట. నేను షూటింగ్ వెళ్ళా మా తమ్ముడితో పాటు. మా అమ్మగారు వెళ్తారు మా తమ్ముడితో, నేను వెళ్ళాను ఒక రోజు. సో మా తమ్ముడు నన్ను తీసుకుని రజనీకాంత్ గారి దగ్గరికి వెళ్ళాడు. అంకుల్ మా అన్నయ్య అని. అప్పుడు నేను 9th 10th క్లాస్ అండి, 94. ఇది బాగా గుర్తు, 94. ఆయన ఇలా కాలు మీద కాలు వేసుకుని స్మోక్ చేస్తున్నారండి, ఇలా సిగరెట్ తాగుతున్నాడు స్టైల్ గా. ఎప్పుడైతే మా తమ్ముడు తీసుకెళ్ళాడో, నేను 10th క్లాస్ కురాను కదా, ఆయన టక్కని సిగరెట్ ఇలా పెట్టి, నాన్న ఏం చదువుతున్నావు, ఏం క్లాస్, సరే 10th క్లాస్, బాగా నీ కళ్ళు బాగున్నాయి, ఆల్ ది బెస్ట్ అని. థ్యాంక్స్ అంకిల్. నేను మా తమ్ముడు తిరిగామండి. తిరిగి వెళ్ళిపోయిన తర్వాత సిగరెట్ మళ్ళీ బయట తీసాడండి. ఎంత సంస్కారం. అంటే నాకు అంటే 10th క్లాస్ కుర్రాడు ముందు రజనీకాంత్ లాంటి ఆయన సిగరెట్ తాగితే ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు కదా, రజనీకాంత్ గారు సిగరెట్ తాగుతున్నారు, అదండి. అది చూశాక ఆటోమేటిక్ గా ఒక అలాంటి మీలాంటి సెలబ్రిటీస్ చూసి జనాలు నేర్చుకునేది అదే కదా. అది చూసానండి. తర్వాత అదే రజనీకాంత్ గారు ఫిలిం సిటీ లో చంద్రముఖి షూటింగ్ వచ్చారు. నేను సెట్ లోకి వెళ్ళా, అంత ఫుల్ బాడీ గార్డ్స్, బౌన్సర్లు అందరూ ఉన్నారు. ఆయన క్యారవాన్ ముందు మా షాట్ అవుతుంది, వేరే సీరియల్ షూటింగ్. సో వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఇక్కడ సార్ వచ్చేస్తారండి, ఒక అరగంట లోపల షూటింగ్ లో ఉన్నారు సార్, ఈ లోపు ఇది ఫినిష్ చేసుకోండి ఈ షాట్. నేను కార్ దిగే షాట్ కరెక్ట్ గా ఆయన క్యారవాన్ ముందే పెట్టుకున్నాం, అంటే ఫిలిం సిటీ కదా. సో ఆయన ఇంట్లో అవుతుంది, మా రోడ్డు మీద. సో వాళ్ళు ఏమన్నారంటే, కొంచెం ఈ క్యారవాన్ రాకుండా ఇలా పెట్టాం ఫ్రేమ్, కానీ నా కార్ కరెక్ట్ గా క్యారవాన్ ముందే ఆగింది. ఆగితే నేను ఆయన కలుద్దాం అంటే అసలు మొత్తం హడావడి, బౌన్సర్లు, అసలు అవకాశం లేదు. సరే నేను అనుకుంటే చెప్పొచ్చు, మా ఈటీ వాళ్ళకి చెప్పి తీసుకోవచ్చు, సరే నాకు ఇష్టం లేదు పాప, ఆయన బిజీగా ఉంటారు ఎందుకు. ఈ లోపు నేను నా షార్ట్ అయిపోయి కార్ ఎక్కానండి, ఆయన బయటకు వస్తున్నారు క్యారవాన్ లోకి వెళ్ళడానికి. ఆయన చేతిలో ఫోన్ చూసానండి, ఆయన చేతిలో ఫోన్ పట్టుకున్నారు, నోకియా 1100. ఇప్పుడంటే ఐఫోన్ వాడుతున్నారు అంటే, అప్పటిదాకా నాకు ఫీలింగ్ అనమాట. అసలు అప్పట్లో మనకి ఇంకా చంద్రముఖిలో దాటి కెమెరా చిన్న కెమెరాస్ వచ్చేసాయి, 2260 వచ్చేసాయి కదా. అప్పుడు నేను చాలా తాపత్రయపడుతున్నా. అంటే నాకు బేసిక్ గా ఏంటంటే, నాకు కార్స్ చాలా ఇష్టం అండి. బయట నా ఫ్యాంటసీ కార్స్, నాకు కార్స్ పెద్ద పడవేసుకొచ్చారుగా.
నాకు కార్స్, పర్ఫ్యూమ్స్, ఫోన్స్ చాలా ఇష్టం అండి. నన్ను మావిడ జోక్ చేస్తుంటుంది, నన్ను తప్ప మీరు అందరినీ మీరు ఫోన్లు కార్లు మారుస్తారు, నన్ను మాచారుగా వదిలేశారంటుంది మావిడ నన్ను. అంటే ఎవ్రీ 2 years నేను కార్ మార్చాను. ఇది నా 14వ కార్ అండి. నేను ఎవ్రీ 2.5 years నా కార్ మార్చేస్తాను. అదే చెప్తున్నా, అది మావిడ జోకేస్తుంది నా మీద. అంటే పర్ఫ్యూమ్స్ బాగా వాడతాను అండ్ ఫోన్స్ అండి. నేను 2 years వాడితే ఫోన్ మార్చేస్తాను మళ్ళీ. సో అలాగా ఎప్పుడైతే నేను అప్పుడే తాపత్రయపడుతున్నా, నెక్స్ట్ ఫోన్ కొనుక్కోవాలి, ఈ ఫోన్ అయిపోయింది, 1 year అయిపోయింది, వాడేసాం ఎప్పుడైతే తన చేతిలో 1100 చూశాను, ఆ అజ్ఞానం పటాపంచలు అయిపోయింది. రజనీకాంత్ గారే 1100 వాడుతుంటే మనకు అవసరమా? 2260 అప్పుడు అవన్నీ మోడల్స్ ఉంటాయి, సెంటర్ లో కెమెరా, అవును చూసి ఇంకా అప్పుడు ఉండేవి కానీ కాకపోతే అదొక క్రేజ్ ఉండేది. అప్పుడు అనిపించింది రజనీకాంత్ గారు లాంటి సూపర్ స్టార్ ఆయనే అంత సింపుల్ గా 1100 పెట్టుకుని చేతిలో ఉన్నప్పుడు మనకి ఎందుకురా తాపత్రయం అది కొనుక్కోవాలి. అంటే ఇవన్నీ లైఫ్ లో నేర్చుకున్నానండి. అంటే అంత హంబుల్ గా. అలాగే చిరంజీవి గారితో స్టాలిన్ సినిమా చేశానండి, ఆయన కాంబినేషన్ చేశాను శ్రీనగర్ కాలనీలో. స్టాలిన్ లో మీరు ఒక అమ్మాయిని రాత్రే చూసాను, ఆ మూవీ నేను రాత్రి చూసి మా ఇంట్లో నేను కూడా చెప్తున్నా రేపు మార్నింగ్ ఇంటర్వ్యూ చేసేది ఈయనే అంటే, అవునా కౌశిక్ గారు తెలుసు అని చెప్పేసి అన్నారు మా ఇంట్లో కూడా. ఓ నాకు ఎంత గుర్తు అంటేనండి, నిఖిల్ హాస్పిటల్స్ ఉంది శ్రీనగర్ కాలనీ, ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో, అక్కడ షూటింగ్ అండి. మామూలుగా సినిమా షూటింగ్ అంటే మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ ఉంటుంది. సరే మామూలుగా అప్పటికే చిరంజీవి గారు స్టాలిన్ సినిమాకి ఆయన చాలా పెద్ద స్టార్. చిరంజీవి గారు అండి స్టాలిన్ 2005 మెగాస్టార్ దాటాను స్థాయి. అంటే నేను చెప్పొచ్చే ఉద్దేశం అంటే అప్పటికే చాలా పీక్స్ అయినా స్టాలిన్ సినిమాకే. అంత పీక్స్ లో ఉన్న స్టారు నాకు ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేసి, సార్ 6:30కి వచ్చేయండి లొకేషన్ కి అన్నాడు. కౌశిక్ గారు 6:30 అన్నాడు. నేను 6:30 ఎందుకు సార్, 6:45 వస్తా అన్నా. వదిలేండి సార్ 6:30కి వచ్చేయండి, చిరంజీవి గారు వచ్చేస్తారు, ఫస్ట్ మీది చిరంజీవి గారి షాట్, 6:30కి వచ్చేయండి అంటే సేఫ్టీ 6:30కి వచ్చాడు అన్నాడు. నేను చెప్పాడు కదా బాగోదని సేఫ్టీకి 6:15కి వెళ్ళానండి. మీరు నమ్మరండి, నేను వెళ్ళేప్పటికి చిరంజీవి గారు ఉన్నారండి 6:15కి పొద్దున్న. ఆయన పెద్ద కార్, ఆయన రేంజ్ రోవర్ ఏదో కారు, క్రూజర్, ల్యాండ్ క్రూజర్ అండి. ఆయన ఆడి శ్రీనగర్ కాలనీ నిఖిల్ అప్పట్లో ఆ చిన్న రోడ్డు శ్రీనగర్ కాలనీ, క్యారవాన్ పెట్టడానికి లేదండి. ఆయన 6:15కి వచ్చి కార్లో ఇలా పడుకున్నారు, విత్ మేకప్, విత్ కాస్ట్యూమ్, విత్ మేకప్ వచ్చారండి. అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అంటే అలాంటి స్టార్స్, అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు అంత సింపుల్ గా అంత హంబుల్ గా ఉన్నప్పుడు మనం ఎందుకు అది మెయింటైన్ చేయకూడదు? అంటే పంక్చువాలిటీ, బిహేవియర్. ఇప్పుడు నేను ఐ లుక్ అప్ టు హిమ్ అండి. ఆయన మురుగదాస్ గారు నన్ను కౌశిక్ అని మామూలుగా సార్ నమస్కారం సార్ అంటే, ఏమయ్యా బాగున్నావా అంటే ఒక ఆనందం మనకి. అంటే అలా అవసరం లేదు కానీ పలకించాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆయనతో కలిసి పని చేస్తున్నాను. ఏమన్నా బాగున్నావా అంటే ఒక డైలాగ్ చెప్పానండి, బాగా చెప్పావయ్యా. అసలు వీరుల బలం చిరంజీవి గారు బాగా మామూలుగా స్వతహాగా నాకు తెలుసు నేను బాగా చేస్తాను, దేవుడి దేవుళ్ళ నాకు కొంచెం పర్ఫార్మెన్స్ ఉందని నాకు తెలుసు. మీకు చిరంజీవి గారికి అప్పటికి ఏమన్నా ఉందా పరిచయం? అంటే మీ బ్రదర్ తో అయితే మూవీస్ చేస్తున్నారు. అంటే ఆయన యాంకరింగ్ షో చూసారండి. నేను ఈటీవీలో ఆంధ్రాలో ఒక యాంకరింగ్ షో చేశాను, ఆంధ్ర వాళ్ళు, అది ఆయన చూసేవారట. సో అది ఆయనకి నా యాంకరింగ్ టైమింగ్ ఇష్టం ఆయనకి. అది ఆ మాట చెప్పారు ఛానల్ లో, బాగా చేస్తావే నువ్వు, నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది అన్నాడు. అసలు ఆ మాట ఆయన చెప్తుంటే ఏదో గాల్లో ఎగురుతున్నట్టే, చిరంజీవి గారు మనల్ని పొగుడుతున్నాడు అంటే మామూలు విషయం కాదు కదా, చిన్న విషయం కాదు కదా. తర్వాత ఇదే చిరంజీవి గారితో 2003లో క్రికెట్ మ్యాచ్ అయింది, సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ 2003లో. ఆయన డాన్స్ చేశారు కలిసి. నేను ఆ క్లిప్ నా దగ్గర ఇంకా దాచుకున్నాను సీడీలో. రామ్మ చిలకమ్మ పాట కె రాఘవేంద్రరావు గారు కూర్చుంటే ఆయన కింద కూర్చుంటే ఆయన నేను లాక్కొచ్చా చిరంజీవి గారిని కింద నుంచి లాక్కొచ్చి స్టేజ్ మీదకి వచ్చి రామ్మ చిలకమ్మ ఇలా చేస్తున్నానండి. ఆయన చూసి స్టెప్ చూపించి ఒకసారి అన్నాడు, సార్ చూపించవయ్యా అన్నాడు. అప్పుడు ఆయన స్టెప్ చూపించారు, రామ్మ చిలకమ్మ ఇద్దరం కలిసి ఒకేసారి చేసామండి. అది నా లైఫ్ లో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అనమాట. ఇంకా లైఫ్ లో సడన్ గా ఆ గుర్తు రావాలి కదా, అంటే ఆ టైం కి ఒకసారి చూపించాడు సార్ అన్నాడు. అంటే చూపించవయ్యా అన్నాడు. అంటే 1 2 3 4 ఆ కట్ చూపించా. అప్పుడు ఇద్దరం కలిసి అదే స్టెప్ చేసాం. ఆయన కొన్ని వందల వేల పాటలు చేశారు కదండి. అంటే ఆ స్టెప్ కోసం క్యాజువల్ గా ఒకసారి చూపించాను. అసలు అర్థం కావట్లేదు ఎక్కడున్నాను, ఆయన నడవడం ఏంటి చూపించమని, ఏం జరుగుతుంది లైఫ్ లో. అసలు మీరు స్టేజ్ మీద ఆయన లాక్ రావడమే పెద్ద విషయం. లాక్ వచ్చాక అక్కడి నుంచి రాఘవేంద్రరావు గారు చెప్తున్నారు, ఆయన రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారిని బాబాయ్ అంటారు, రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారిని బాబాయ్, ఈయన బాబాయ్ అంటారు. ఆయన ఇద్దరు బాబాయ్ అనుకుంటారు. బాబాయ్ ఆడు మంచి డాన్సర్ అని రాఘవేంద్రరావు గారు నా గురించి చెప్తున్నారు. స్టేజ్ లాక్ వచ్చాక బాబాయ్ ఆడు మంచి డాన్సర్ బాబాయ్ అంటే, ఓ అవునా అరే ఈయన అవునా అంటే అదేంటి అన్నకి ఇది అల్టిమేట్ అండి. స్టెప్ అయిపోయింది, బాగా చేసావమ్మా అన్నాడు. నాకు అర్థం
ఆయన ముందు నేను బాగా చేయడం ఏంటండి కామెడీ కాబట్టి. కానీ ఆయన కూడా చూసారు ఎంత గ్రేట్, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. కాదండి అసలు అంటే ఆ మనిషి చిరంజీవి గారు అసలు రావడం పక్కన పెట్టి ఆయన రావడమే గొప్ప విషయం. నేను లాగానే పైకి వచ్చారు, వచ్చాక నేను ఆయనతో స్టెప్ వేసాక నన్ను చూసి బాగా చేసా ఉండడం ఏంటండి, నాకు అంత కామెడీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారి ముందు డాన్స్ అంటే ఎలా ఉంటుందంటే మనం వెంకటేశ్వర స్వామికి లడ్డు పెడితే ఎలా ఉంటుంది అంతే కదా, వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డు ఇస్తే ఎలా ఉంటుంది అలా ఉంటది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని